తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు చేరింది. పార్టీలో అంతర్గతంగా వివాదం ముదురుతున్న వేళ మంత్రి కొండా సురేఖ బెంగళూరులో ఖర్గేతో భేటీ కావడం తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు తిరిగి రావడానికి ముందు ఈ భేటీ జరగడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే కొండా సురేఖ వ్యవహారంపై పార్టీలో అసంతృప్తి, అంతర్గత ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో సురేఖ నేరుగా పార్టీ అగ్రనేతను కలిసి తన వాదన వినిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక సుమారు 15 నిమిషాల పాటు ఖర్గేతో జరిగిన సమావేశంలో తనపై వస్తున్న ఆరోపణలు, పార్టీలో జరుగుతున్న పరిణామాలు, తనను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న రాజకీయాలపై మంత్రి కొండా సురేఖ వివరించినట్లు తెలుస్తుంది. తాను ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా కూడా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఖర్గేకు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఇక పార్టీలోని కొందరు నేతలు తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని, తనను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతుందని సురేఖ ఆరోపించినట్లు సమాచారం. ఇక రాజగోపాల్ రెడ్డి కూడా మల్లికార్జున ఖర్గేతో సమావేశమైనట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను రాజగోపాల్ రెడ్డి అధ్యక్షుడు ఖర్గేకు వివరించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే సురేఖ వాదనను విన్న ఖర్గే పార్టీ క్రమశిక్షణ, పార్టీ నాయకత్వంపై కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. పార్టీకి లేదా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని సురేఖకు ఖర్గే స్పష్టం చేశారు. ముఖ్యంగా టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలు పూర్తిగా ఏఐసీసీ ఎన్నికల కమిటీ పరిధిలో ఉంటాయని, వాటిపై పార్టీ నేతలు ఏకపక్షంగా ప్రకటనలు చేయడం సరికాదని హితవు పలికారు. పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ ఖర్గే కొండా సురేఖకు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఖర్గే ముందు తన వాదన వినిపించిన సురేఖకు పార్టీ అధిష్టానం నుంచి క్రమశిక్షణ విషయంలో స్పష్టమైన సందేశం వెళ్లినట్లుగా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ మొత్తం వివాదానికి ప్రధాన కారణంగా మారిన మరో అంశం కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలు. సీఎం రేవంత్ రెడ్డి పరకాల అసెంబ్లీ టికెట్ కు సంబంధించిన సుష్మిత వ్యాఖ్యలు కాంగ్రెస్ లో రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై పీసీసీ క్రమశిక్షణ సంఘం ఇప్పటికే సుష్మితకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సురేఖ, ఆమె కుమార్తెపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీలోని 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ వ్యవహారంపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు కొండా సురేఖ ప్రయత్నించినప్పటికీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో రాష్ట్ర స్థాయిలో సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో సురేఖ నేరుగా బెంగళూరుకు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ భేటీ జరగడం, ఆయన హైదరాబాద్ కు తిరిగి రావడానికి ఒక్కరోజు ముందు సురేఖ ఖర్గేను కలవడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు పార్టీలో సురేఖపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి ఒత్తిడి, మరోవైపు కుమార్తె సుష్మితకు పీసీసీ క్రమశిక్షణ సంఘం నోటీసులు, ఇంకోవైపు సురేఖ నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడిని కలిసి తన వాదన వినిపించడం, ఇలా వరుస పరిణామాలతో తెలంగాణ కాంగ్రెస్ లో ఈ వ్యవహారం మరింత ఉత్కంఠ రేపుతోంది.
మొత్తంగా కొండా సురేఖ వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్ లో అంతర్గత వివాదం స్థాయిని దాటి ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే వద్దకు చేరడంతో కాంగ్రెస్ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, చెప్పండి. ఇటు పక్క కాంగ్రెస్ లో కొండా పేరు తరచుగా వినిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఖర్గేను కలవడం కూడా చర్చనీయాంశమైంది. అసలు కొండా వ్యవహారం ఎటుపోతుంది? కాంగ్రెస్ లో అంతర్గత పోరు తారాస్థాయికి చేరిందంటారా? యశ్వనల తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు ఏకంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు చేరిందని చెప్పాలి. పార్టీలో అంతర్గతంగా వివాదం ముదురుతున్నటువంటి వేళ మంత్రి కొండా సురేఖ బెంగళూరులో ఖర్గేతో భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీస్తుందని చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు తిరిగి రావడానికి ముందు ఈ భేటీ జరగడం రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికీ కొండా సురేఖ వ్యవహారంపై పార్టీలో అసంతృప్తి, అంతర్గత ఒత్తిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సురేఖ నేరుగా పార్టీ అగ్రనేతలను కలిసి తన వాదన వినిపించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. సుమారు 15 నిమిషాల పాటు ఖర్గేతో జరిగినటువంటి సమావేశంలో తనపై వస్తున్నటువంటి ఆరోపణలు, పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, తనను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నటువంటి రాజకీయాలపై కూడా మంత్రి కొండా సురేఖ వివరించినట్లుగా తెలుస్తున్నది. తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా కూడా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ కూడా ఖర్గేకు స్పష్టం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. పార్టీలోని కొందరు నేతలు తనను కావాలని టార్గెట్ చేస్తున్నారని, తనను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు కుట్రలు కూడా జరుగుతున్నాయంటూ కూడా మరి సురేఖ ఆరోపించినట్లు కూడా తెలుస్తూ ఉన్నది. సో ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలంటూ కూడా ఖర్గేను కోరినట్లు కూడా పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. వెన్నెల అయితే సురేఖ వాదనను విన్న ఖర్గే పార్టీ క్రమశిక్షణ, పార్టీ నాయకత్వంపై కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తున్నది. పార్టీకి లేదా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదంటూ కూడా సురేఖకు మరి ఖర్గే స్పష్టం చేసినట్టుగా తెలుస్తున్నది. ముఖ్యంగా టికెట్లు కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలు పూర్తిగా ఏఐసిసి ఎన్నికల కమిటీ పరిధిలోనే ఉంటాయంటూ, సో వాటిపై పార్టీ నేతలు ఏకపక్షంగా ప్రకటనలు చేయడం సరికాదంటూ కూడా హితవు పలికారు. మరి పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తే కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ కూడా ఖర్గే కొండా సురేఖకు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు కూడా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతూ ఉంది. వెనల అయితే ఖర్గే ముందు తన వాదన వినిపించినట్టు సురేఖకు పార్టీ అధిష్టానం నుంచి క్రమశిక్షణ విషయంలో స్పష్టమైనటువంటి సందేశం వెళ్ళినట్లు కూడా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఇక ఈ మొత్తం వివాదానికి ప్రధాన కారణంగా మారినటువంటి మరో అంశం కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలని చెప్పవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి పరకాల అసెంబ్లీ టికెట్కు సంబంధించినటువంటి సుష్మిత వ్యాఖ్యలు కాంగ్రెస్లో రాజకీయ దుమారం రేపుతా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలపైన పిసిసి క్రమశిక్షణ సంఘం కూడా ఇప్పటికే సుష్మితకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో సురేఖ ఆమె కుమారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరి కాంగ్రెస్ పార్టీలోని 20 మంది పైగా కూడా ఎమ్మెల్సీలు కూడా అధిష్టానం పైన కూడా ఒత్తిడి తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అంతేకాదు ఈ వ్యవహారంపై మరి పార్టీ పెద్దలతో చర్చించేందుకు కొండా సురేఖ ప్రయత్నించినప్పటికీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసేందుకు కూడా చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలేదనేది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉన్నది. దీంతో రాష్ట్ర స్థాయిలో సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో సురేఖ నేరుగా బెంగళూరుకు వెళ్ళి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసినట్టుగా ప్రచారం జరుగుతూ ఉన్నది. అంటే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరోపించేది తన కూతురు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరి అగెనెస్ట్గా తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు పరిస్థితి కనిపించింది. ఎందుకు కూతురిని మందలించట్లేదు, ఎందుకు ప్రభుత్వానికి
క్షమాపణలు చెప్పే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవట్లేదు. కొండా సురేఖ మంత్రి స్థానంలో ఉన్నారు. తన కూతుర్ని మరి ఈ విషయాల్లో కూడా కట్టడి చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. తన కూతురు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు అని అంటున్నారు. కానీ మరి ఆ కుటుంబ పెద్దగా తనే కదా బాధ్యత తీసుకోవాలంటూ కూడా దాదాపు 20 మందికి పైగా కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది వెన్నెల. మరి ఏం జరగబోతుంది? డైరెక్ట్గా అతను మరి మల్లికార్జున ఖర్గేను కలవడం పైన కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్ర చర్చ జరుగుతూ ఉన్నది. డైరెక్ట్గా అంటే ముఖ్యమంత్రి హైదరాబాద్కి వాళ్ళ సాయంత్రం తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో విదేశీ పర్యటన తర్వాత సో మరి ఏదైనా చర్యలు తీసుకోబోతారు అనే వార్తలు చూసి కొండా సురేఖ మరి భయపడి వెళ్ళిందా, దేనికి వెళ్ళిందో తెలియదు. కానీ సో డైరెక్ట్గా మరి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసి తన మీద జరుగుతున్నటువంటి కుట్రలు అదేవిధంగా ఆ సంఘటనలకు సంబంధించి కూడా వివరించే ప్రయత్నం చేసింది. కానీ మల్లికార్జున ఖర్గే మాత్రం ఒకటి స్పష్టం చేసినట్టుగా తెలుస్తూ ఉంది వెనెల. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రభుత్వానికి, పార్టీకి, ముఖ్యమంత్రులకి, మంత్రులకి అగనిస్ట్గా వెళ్ళడానికి వీలేదు, వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదు అంటూ కూడా సో కొంత మందలిచ్చినట్టుగానే తెలుస్తూ ఉన్నది. సో ఇట్లాంటి వాటిపైన కూడా మరి క్రమశిక్షణ కమిటీ అదేవిధంగా ఏఐసిసి చూసుకుంటుంది. సో ఎవరైనా కూడా ఈ ఎమ్మెల్యే టికెట్లు బీఫామ్లు ఇవ్వడం కానీ టికెట్ల విషయంలో కూడా రాష్ట్రాల పరిధిలో ఉండదు. అది ఏఐసిసి పరిధిలో ఉంటుంది, మా పరిధిలో ఉంటుంది. ఏ టికెట్ ఇవ్వాలన్నా ఏ టికెట్ తీసేయాలన్నా రాజీనామా చేయించాలన్నా కూడా ఏఐసిసి నిర్ణయించిన తర్వాతనే తుది నిర్ణయం ఉంటుందంటూ కూడా కొంత తనకి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మరి చూడాలి తను డైరెక్ట్గా ఇటు మల్లికార్జున ఖర్గేని కలవడం ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంకోవైపు మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కొంత జూమ్ మీటింగ్లో కూడా వర్చువల్గా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను స్థానిక ప్రజాప్రతినిధులతోని సీనియర్ నాయకులతో కూడా కొంత మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని ఈ వర్గ పోర్లకు సంబంధించి అదేవిధంగా రేపు రానున్నటువంటి భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎట్లా ఉండబోవాలి, ఎలా క్షేత్రస్థాయిలో కూడా పని చేయాలి అనే దాన్ని కూడా ఒక దిశానిర్దేశం ఇచ్చేటటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ 2-3 వ్యవహారాలకు సంబంధించి అంటే జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే కొండా సురేఖ మంత్రి పదవి మరి ఉంటుందా, లేకపోతే సస్పెండ్ చేస్తారా, రాజీనామా చేపిస్తారా అనేది కొంత ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వెనెల. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. ఇక మొత్తంగా చూస్తే కొండా సురేఖ వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్ లో అంతర్గత వివాద స్థాయిని దాటి ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే వద్దకు చేరడంతో ఇక కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది కొంతమేరకు ఆసక్తి నెలకొంది.